నమస్కారం అందరికీ. బాగున్నారా? మీ అందరికీ జీవిత సిహ ఛానల్‌కి స్వాగతం. ఇవాళ మన వీడియో వచ్చేసి కిచెన్ టూర్. ఈ కిచెన్‌లో ఎటువంటి ట్రెండీ ఆర్గనైజర్స్ లేవు. ఇది నార్మల్‌గా నాన్ మాడ్యులర్ కిచెన్ అండి. సో, ఈ కిచెన్‌లో మీకు చూస్తే లెఫ్ట్ సైడ్ వచ్చేసి స్టవ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి బియ్యం డబ్బా, దేవుడి షెల్ఫ్ అవి కనిపిస్తాయి. ఎదురుంగా చూస్తే మీకు నార్మల్‌గా ఒక షెల్ఫ్ ఉంటుంది. ఆ షెల్ఫ్‌లోనే ఆల్మోస్ట్ మనకు కావాల్సిన స్టఫ్ అంతా అందులోనే అరేంజ్ చేశాను. మన రొటీన్ వర్క్ ఈజీగా అయిపోయేలా సదిరిపెట్టాను. ఫస్ట్ అయితే ఈ షెల్ఫ్ చూద్దామండి. ఇక్కడొచ్చేసి పైన షెల్ఫు. ఈ షెల్ఫ్‌లో ఆల్మోస్ట్ మనం ఎక్కువగా యూజ్ చేయని మనకి ఇడ్లీ పాత్ర గానీ, సరపిండి గిన్నెలు గానీ, గంజుడు, మూకుడు ఇవన్నీ అక్కడ బోర్లించి పెట్టాము. ఈ క్యాన్‌లలో ఆల్మోస్ట్ స్నాక్స్ అవి ఐటెమ్స్ ఉంటాయి. పిండిలు అవి ఉంటాయి గదా! బియ్యం పిండి అవి అందులో అరేంజ్ చేసి పెట్టామన్నమాట. ఇంకా ఏమైనా స్నాక్స్ ఉన్నా అందులోనే అరేంజ్ చేసి పెడతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాని కింది సెల్ఫ్, సెకండ్ సెల్ఫ్. ఈ షెల్ఫ్‌లో పప్పులు, నువ్వులు, శనగలు, బొబ్బర్లు అన్నీ ఉంటాయి గదా! అటువంటి దినుసులన్నీ ఈ బాక్సెస్‌లో అరేంజ్ చేసి పెట్టాము. అండ్ ఆల్మోస్ట్ హాఫ్ కేజీ నుంచెళ్ళి కేజీ, 2 కేజీ వరకు ఆ బాక్సెస్‌లో ఉంటాయి. అండ్ ఇది గ్లాస్ ఐటెమ్ అండి. గ్లాస్ ఐటెమ్స్ అసలు ఎక్కువ యూజ్ చేయము. కాకపోతే ఆ కప్స్ యూజ్ చేస్తాము. అవి కింద పడితే పగిలిపోతాయి గదా! అందుకోసమని అక్కడ అరేంజ్ చేశాం. ఇది సెకండ్ షెల్ఫ్ అండ్ నెక్స్ట్ దీని కింది షెల్ఫ్ థర్డ్ షెల్ఫ్. ఈ థర్డ్ షెల్ఫ్‌లో వచ్చేసి మిక్సీ జార్స్ అండి. మిక్సీ జార్స్ ఒక సైడ్‌కి అరేంజ్ చేశాను. కానీ మిక్సీ ఇక్కడ ఉండదు. అది మనకు బియ్యం డబ్బా పైన ఉంటుంది. ఇక్కడ దేవుడి షెల్ఫ్ పక్కకి కాబట్టి దేవుడి గిన్నెలు కూడా అక్కడే పెట్టేసాము. ఇంకా ఈ షెల్ఫ్‌లో ఫ్రీడమ్ ఆయిల్ అది ఉంది కదా! అందులో ఆయిల్ ప్యాకెట్స్, చింతపండు, ఉప్పు, కారము మనకి చిన్న వాటిలల్లో ఆ బుట్టలో ఎల్లిగడ్డలు పెట్టాను. ఇదిగోండి ఇక్కడ మిక్స్ ఉంది బియ్యం డబ్బా పైన. ఎందుకంటే సాకెట్ కూడా మాకు ఇక్కడే ఉంది. అందుకోసమని మిక్సీని ఇక్కడ పెడతామన్నమాట. ఇంకా కింది షెల్ఫ్ వచ్చేసి ఆల్మోస్ట్ అక్కడ ఏం ఉంచను నేను. ఎందుకంటే అసలు ఊడుస్తుంటే, కడుగుతుంటే చాలా చికాకుగా అనిపిస్తుంది. ఏది పెట్టినా కూడా ఈజీగా డస్ట్ పడుతుంది. అందుకోసమని ఓన్లీ బిందెలు, అప్పుడప్పుడు యూజ్ చేసే క్యాన్స్ అంతే. ఇంకా ప్యూరిఫైయర్ అండి. ప్యూరిఫైయర్ కిందే ఆల్మోస్ట్ కొన్ని సిలిండర్స్ పైన బాస్కెట్స్ అరేంజ్ చేసాము. ఇప్పుడు ఈ బాస్కెట్‌లో ఆల్మోస్ట్ ఒక కప్పులో స్పూన్స్ మనకు కావాల్సిన చిన్న చిన్నయన్నీ అందులో అరేంజ్ చేసాము. కొన్ని బాటిల్స్, వాటర్ బాటిల్స్ గానీ, అవన్నీ ఇక్కడ పెట్టాను. ఇంకో బాస్కెట్‌లో కూడా అంతే. ఈ సిలిండర్స్ మధ్యలో ఆ స్పేస్‌ని మనం పూరి పీటలు అవి చెప్పి అరేంజ్ చేశాం. అండ్ నెక్స్ట్ మాకు వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఎటువంటి ప్యూరిఫైయర్ ఎటువంటి గానీ గానీ ఎటువంటి అవసరం ఉండదు. అండ్ ఈ ర్యాక్ అండి. ఈ ర్యాక్‌లో ఆల్మోస్ట్ గిన్నెలు ఇక్కడే అరేంజ్ అయిపోతాయి. ఇది చాలా ఈజీగా అనిపిస్తుంది. కానీ క్లీనింగ్‌లో చాలా ప్రాబ్లమ్. అండ్ ఇక్కడొచ్చేసి ఆల్మోస్ట్ ప్లేట్స్ కానీ అండ్ ఆల్సో మనకి ఉంటాయి గదా! మనకి దోసల పెనాలన్నీ ఇందులో అరేంజ్ చేసాము. వాటికి స్పేస్ అనేది సెపరేట్‌గా లేకుండేది. అందుకోసమనే అవి కూడా ఇందులోనే అరేంజ్ చేసి పెట్టాము. అండ్ నెక్స్ట్ కింద సెల్ఫ్ వచ్చేసి చిన్న చిన్న అంటే కింద ర్యాక్ ఉంటుంది. ఆ ర్యాక్ వచ్చేసి చిన్న చిన్న ప్లేట్స్ కానీ ఎక్కువగా ఏం పెట్టలేదు. అండ్ నెక్స్ట్ ర్యాక్ వచ్చేసి స్నాక్స్ ఐటెమ్స్ తినే ప్లేట్స్. అండ్ ఇక్కడ ఇవి సిబ్బిలండి. ఈ సిబ్బిలు నార్మల్ బతుకమ్మ సిబ్బిలుంటాయి గదా! వాటిని అంటే పులిసిపోయే ఐటెమ్స్ ఉంటాయి గదా! చారు లాంటివి వాటి మీద కప్పడం కోసమని వాటిని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ కింద సెల్ఫ్ వచ్చేసి టిఫిన్ బాక్సెస్ అండి. టిఫిన్ బాక్సెస్ నార్మల్ క్యాప్స్ అవి తీసి ఎక్కడెక్కడో పెట్టేస్తే అసలు పోతూ ఉంటాయి. అందుకోసమని ఈ షెల్ఫ్స్‌లో అంటే ఈ ర్యాక్‌లో అరేంజ్ చేసి పెట్టాము. అండ్ పైన గ్లాసెసు అండ్ అన్నీ అక్కడ అరేంజ్ చేసాం. ఇంకా స్టవ్ పక్కకైతే ఎటువంటి ఐటెమ్స్ ఉండకుండా చూసుకున్నాను. ఎందుకంటే మెస్సీగా ఉంటే అసలు మైండ్ ఫ్రీగా ఉండదు. అండ్ ఇక్కడ స్టవ్ కింద షెల్ఫ్ అండి ఇది. స్టవ్ కింద ఆల్మోస్ట్ రోలు కానీ, ఇంకా పప్పు దినుసు అంటే మనకు నార్మల్‌గా పోపు దినుసులు అవి ఉంటాయి గదా! అన్నీ ఇక్కడ అరేంజ్ చేశాను. మసాలా డబ్బా యూజ్ చేయనండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కిందకొచ్చేసి మనకు పెద్ద స్టవ్ అండ్ అవి ముగ్గు డబ్బాలు ఇక్కడైతే అరేంజ్ చేసి పెట్టాము. అండ్ నెక్స్ట్ ఇక్కడొచ్చేసి సజ్జ అండి. ఈ సజ్జ పైన ఆల్మోస్ట్ 1 కేజీ నుండి 10 కేజెస్ గంజుల వరకు ఉంటాయి. అసలు ఇంట్లో లేనటువంటి వస్తువే లేదు. ఎందుకనంటే ప్రతి ఒక్క వస్తువు ఇంట్లో ఉండాలి. చిన్న ఫంక్షన్ అయినా మనమే ఈజీగా చేసుకునేటట్టు ఉండాలని చెప్పి మా అత్తమ్మ, మామయ్య వాళ్ళు అలా అరేంజ్ చేసుకున్నారు. ఇప్పటిదిప్పుడు ఒక టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసినా గూడా అసలు పెద్ద పెద్ద మూకుళ్ళు ప్రతి ఒక్కటి ఉన్నాయండి. అలా అరేంజ్ చేశారు. అండ్ నోములు గాని ఎటువంటివి అయినా కూడా ఇవి యూజ్ చేస్తామన్నమాట. అండ్ ఇక్కడే మనకి దేవుడి పీట. ఇది నోముల పీట.
సో, ఇది కూడా కిచెన్‌లోనే ఒక సైడ్‌కి అరేంజ్ చేసాం. ఎందుకంటే బెడ్‌రూమ్‌లో అలా వద్దు. ఇక్కడైతే మంచిగా ఈజీగా ఎవరైనా తీసుకెళ్తారు, వాడుకుంటారు అప్పుడప్పుడు. ఈ సజ్జ పైన ఆల్మోస్ట్ అప్పుడప్పుడు యూజ్ చేసేవి ఉంటాయి. సో, ఇంకా ఆల్మోస్ట్ ఇది. అటు సైడ్‌కొచ్చేసి మనకు దేవుడు గది ఉంటుంది. అంటే గది కాదు షెల్ఫ్. అండ్ నెక్స్ట్ ఇటు సైడొచ్చేసి కురాడి కుండ ఇక్కడ పెట్టామండి. అంటే మనకి నార్మల్‌గా స్టవ్ కింద ఉంటుంది. కానీ అక్కడ మేము కురాడి కుండ పెట్టాము. ఒక స్టూల్ అరేంజ్ చేసాము. ఇప్పుడైతే ఒక మంచి మైండ్ ఫుడ్ చూద్దాము. మన వంటగది ఎలా ఉంటుందో మన ఆరోగ్యం కూడా అలాగే ఉంటుంది. సో, ఇదండి ఈ వీడియో. మీ అందరికీ మా కిచెన్ టూర్ నచ్చితే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ జీవితస్య.